అపర్ణ గారు. అలాగే ఈరోజు మన ఎద్దుల గార్డెన్స్ ప్రైవేట్ లిమిటెడ్ రెండో స్టోర్ ప్రారంభం చేస్తున్నాం. ఈ రెండో స్టోర్ వచ్చేసి ముందుగా కర్నూలు స్టార్ట్ చేసాం, రెండోది నంద్యాల స్టార్ట్ చేస్తున్నాం. ఈ స్టోర్ కాన్సెప్ట్ ఏంటంటే ముందుగా రాజీ పడవద్దు, ఆ కాన్సెప్ట్ మేము వెళ్ళబోతున్నాం. ఎందుకు రాజీ పడవద్దు అంటే మనం ఏ బ్రాండ్ టీషర్ట్ వేసుకోవాలంటే అదే బ్రాండ్ కొనాలని మేము ఇక్కడ ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు మనం ఎక్కడైనా షాప్లోకి వెళ్తే ఒక బ్రాండ్ కొనాలంటే అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే సేల్స్ మ్యాన్ చేస్తుంటే ఈ బ్రాండ్ కంటే ఇంకా బాగుంది చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. అటువంటి షోరూమ్ ఇది కాదు. నిజంగా నీకు ఏ బ్రాండ్ కావాలనుకుంటే అదే బ్రాండ్ ఇక్కడ అమ్ముతారు. 31 కంపెనీస్కి మన దగ్గర ఇక్కడ ఆథరైజ్గా మేము మ్యానుఫ్యాక్చరర్స్ సప్లైర్స్ మేము ఉన్నాం. రాజీ పడవద్దనే కాన్సెప్ట్ మేము ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజ్యాల్లో తీసుకెళ్లబోతున్నాం. ఎందుకంటే మేము చేసే ఈ కార్యక్రమాల్లో కొన్ని వందల మందికి ఉపాధి చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు ఈ ఎద్దుల గార్డెన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేము ఓపెన్ చేసిన తర్వాత 172 మంది ఎంప్లాయీస్ కి మాకు జాయిన్ అయినారు ఈ నెలలో. ఇంకా మేము తెలంగాణకి మనం వచ్చే వారంలో గద్వాలలో ఓపెన్ చేయబోతున్నాం. ఆ గద్వాల స్టోర్ లో కూడా దాదాపు మేము 22 మంది తీసుకోబోతున్నాం. ఇలా ఉపాధి చూపిస్తూ యువతకి మేము చేసే ఈ బట్టల్లో కూడా ప్రతి దాంట్లో మీరు ఎక్కడైనా చెక్ చేసుకోండి. ఈ బట్టలు చూస్తే చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ 40 వయసులు కానీ తర్వాత టీనేజ్ వాళ్ళు కానీ చాలా పెద్దవాళ్ళు మనకి అమ్మ నాన్న లాంటి వాళ్ళు కానీ అందరూ ఏదైనా షాపింగ్కి వెళ్తే చాలా సమయం వేస్ట్ చేస్తున్నాం. ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు అంటే జీతం మాట్లాడితే ఒక నెల జీతం మాట్లాడేవాళ్ళము, వారం జీతం మాట్లాడేవారు. కానీ ఇప్పుడు గంటకి ఎంత ఇస్తుండే కాలంలో ఒక్క నిమిషం కూడా వేస్ట్ కాకుండా చేయాలంటే చిన్న పిల్లలకి మా దగ్గర ఉంటాయి బట్టలు. దాదాపు 10th క్లాస్ నుంచి ఇంజనీరింగ్ చదివే వాళ్ళకు ఉంటాయి, టీనేజ్ వాళ్ళకు ఉంటాయి, తర్వాత పెద్దవాళ్ళకి. ఎందుకంటే ఫ్యామిలీ షోరూమ్ ఇది, మల్టీ బ్రాండ్ ఫ్యామిలీ షోరూమ్ అని చూద్దాం. ఇక్కడికి వస్తే చిన్నారుల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా సరే అందరూ తీసుకెళ్లొచ్చు. ఆ కాన్సెప్ట్ వెళ్ళబోద్దాం. ఒకటి రాజీ పడవద్దు, 2 కుటుంబ సమేతంగా వచ్చి ఇక్కడ షాపింగ్ చేయొచ్చు. అది కూడా ఇక్కడ కొనే ప్రతి వస్త్రాన్ని కూడా మీరు ఎక్కడ నెట్లో చూస్తే ఇక్కడ అమ్మే రేటుకి నెట్ రేటుకి తేడా ఉండదు. ఎందుకంటే మేము ఇక్కడ బ్రాండ్ కాని వస్తువు ఇక్కడ అమ్మడానికి అవకాశం లేదు. నాణ్యత కన్నా ప్రసిద్ధి చెందిన కంపెనీ నుంచి పర్చేజ్ చేసి ఇక్కడ అమ్మబోతున్నాం. ఆ కాన్సెప్ట్ వెళ్ళబోతాం. ఇక్కడ ఎక్కడ మేము స్టోర్ ఓపెన్ చేసినా కూడా ఆ స్టోర్ లో అక్కడ లోకల్లో ఉండే యువతకే మేము ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం. ఈ స్టోర్ తో పాటు నంద్యాల ఇంకో స్టోర్ ఉండబోతుంది. అది కంప్లీట్ విమెన్స్ వేర్ తో స్టార్ట్ చేయబోతున్నాం. అది త్వరలో ఒక నెలన్నరలో మళ్ళీ కోట్ల హర్షవర్ధన్ గారి చేతులుగా మనం అది ఇక్కడ ఓపెన్ చేయబోతున్నాం. అటువంటి స్టోర్లు ఓపెన్ చేస్తూ దాదాపు ఒక 40-50 స్టోర్ ఓపెన్ చేసి 400 మంది ఉపాధి చూసిన వాళ్ళ కాన్సెప్ట్ చేస్తున్నాం. ఎద్దుల కుటుంబం అంతా మాది పేరు ఎద్దుల మహేశ్వర రెడ్డి. మేము ముందుగా సిమెంట్ వ్యాపారం ఉంటే వీడి వ్యాపారం వచ్చాం. థ్యాంక్ యూ గారు. ప్రతి ఒక్కరు నంద్యాల తిరుమల తిరుపతి దేవస్థానం పక్కలే ఉన్నాం. మనం ఇక్కడ ఆ కాన్సెప్ట్ పక్కలే ఉన్నాం. ఈ స్టోర్ లో మనం చేసే వ్యాపారంలో ఉదయం 9 నుంచి రాత్రి ఉండబోతుంది. నంద్యాల గ్రామస్తులకు అందరికీ అందుబాటులో ఉండబోతున్నాం. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. సెకండ్ స్టోర్ ఈరోజు నంద్యాలలో ప్రారంభించడం నిజంగా సంతోషించదగ్గ విషయం. మొదటి కర్నూలులో అంగరంగ వైభవంగా జరిగింది. ఈరోజు కూడా అందరు ఆత్మీయుల మధ్యన, అందరి బంధువుల మధ్యన, బంధువుల మధ్యన, అందరి మధ్యన జరగడం నిజంగా సంతోషించదగ్గ విషయం. ఎన్నో వినూత్నమైన ఆలోచనలతో ఎద్దుల గార్డెన్స్ అధినేత మహేశ్వర్ రెడ్డి గారు ఎన్నో మంచి కార్యక్రమాలు, అదేవిధంగా వ్యాపార పరంగా విస్తరించడానికి ఎన్నో కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఎన్నో రకాలుగా వ్యాపార అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నారు. ఈ విషయంలో ఆయన దిగ్విజయవంతంగా ముందుకు నడవాలని ఆయనకు ఆల్ ది బెస్ట్ చెప్తూ ఎద్దుల గార్డెన్స్ రెండో షోరూమ్ ఈరోజు నంద్యాల ప్రారంభ సందర్భంగా ఎద్దుల మహేశ్వరరెడ్డి గారికి, వారి కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా సత్యాకు, సూర్యకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, ఇది వ్యాపారంలో ధర్మంగా చేయాలి, న్యాయంగా చేయాలి, ప్రజలకు అందుబాటులో తేవాలన్న ఒక సంకల్పంతో ఈ రంగంలోకి అడుగుపెట్టడం, ఇది ప్రతి సామాన్యుడికి కూడా అందుబాటులో ధరలు ఉండడం, ప్రతి ఒక్కరికి అన్ని రకాలైనటువంటి ఐటమ్స్ వాళ్లకు నాణ్యమైనవి మరి తక్కువ ధరలో అందించడానికి వాళ్ళు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం ఇంకా అన్ని ఊర్లలో అంటే వీటిని వినియోగించుకుని మన్నికమైనటువంటి వస్తువులను వాడుకోవడానికి ఎద్దుల ఇంపార్టెంట్ బ్రాండ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.